V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా జగనన్న తోడు. 549.70 కోట్లు విడుదల చేసిన సందర్భంగా ఏపీ సీఎం జగన్ వెల్లడి. బీఆర్ఎస్ సర్కార్పై విపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మరు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్య. ప్రభుత్వం తరపున సహాయం అందజేసేలా చర్యలు తీసుకుంటూ వాలంటీర్ పవన్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మేకపాటి హామీ. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల నిర్వహణ అధ్వానం. అసంతృప్తి వ్యక్తం చేసిన ఏలూరు డీసీహెచ్ఎస్ మోహన్. ఇక డీటెయిల్స్ చూస్తే చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలబడేందుకు జగనన్న తోడు తోడ్పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తన సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వం చేతనైన సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా చిన్న వ్యాపారాలు చేసుకునే 5,10,412 మందికి 549.70 కోట్ల రూపాయలు విడుదల చేశారు. గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి 11.03 కోట్ల రూపాయల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో జమ చేశారు. చిరు వ్యాపారాలకు ఈరోజు నిజంగా ఒక గొప్ప తోడు వచ్చింది ఈ కార్యక్రమం ద్వారా. ఈరోజు లబ్ధి పొందుతా ఉన్న ఈ 5,10,000 మంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములను వీళ్ళని కూడా కలుపుకుంటే దాదాపుగా ఇంతవరకు 15,87,000 మంది నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు ఇలాంటి చిరు వ్యాపారులందరికీ కూడా మంచి జరిగింది. ఈ చిరు వ్యాపారాలు చేసుకుంటూ హస్తకళాకారులుగా వీళ్ళంతా కూడా జీవనోపాధి వాళ్ళంతకు వాళ్ళే చూసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి జరిగింది. ఈ చిరు వ్యాపారాలు లేదా చేతివృత్తి వారిలో దాదాపుగా 4,54,267 మంది వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి ఈ 5,10,000 మంది ఏదైతే ఉన్నారో ఇందులో 4,54,267 మంది సకాలంలో రుణాలు చెల్లించి మళ్ళీ 10,000 రూపాయలు లేదా ఆ పైన అంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 10,000 ఇస్తే మరుసటి సంవత్సరం మళ్ళీ క్రమంగా కరెక్ట్గా వాళ్ళు కడతా పోతా ఉంటే సున్నా వడ్డీ ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వడమే కాకుండా 10,000 కాస్త నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దాన్ని 11,000 అలా 13,000 దాకా కూడా పెంచుకుంటూ పోయేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో 5,10,000 మందిలో 4,54,000 అదే మాదిరిగానే సకాలంలో రుణాలు చెల్లించి మళ్ళీ 10,000 రూపాయలు ఆ పైన రుణంగా తీసుకుంటా ఉన్న సందర్భం. కొత్తగా మరో 56,000 మందికి ఈ స్కీమ్ ద్వారా ఈరోజు రుణాలు పొందుతా ఉన్న ఒక మంచి సందర్భం ఈరోజు జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 5,10,000 మందికి ఈ రౌండ్లో ఒక్కొక్కరికి కనీసంగా 10,000 రూపాయలు చొప్పున ఏదైతే మనం ఇస్తున్నామో దీనివల్ల 549 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు నేరుగా వారి చేతుల్లోనే పెట్టడం జరుగుతూ ఉంది. ఇది కాక ఈ ఏడాది మే వరకు వారు కట్టిన 11 కోట్ల రూపాయలు 11,03,00,000 రూపాయలు వడ్డీ రూపేణ వాళ్ళు ఏదైతే మే మాసం దాకా వాళ్ళు ఏదైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులు కూడా ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి నాకు బీఆర్ఎస్ సర్కార్పై విపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మరని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోమూలులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలు అంటావా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డిని నిలదీశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఉచిత కరెంట్ ఇచ్చారని అది వాస్తవమే కానీ ఇచ్చిన 7 గంటల్లో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో
సంవత్సరానికి 3 పంటలు పండిస్తూ రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. కేసీఆర్ ఉంటేనే రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు వస్తుందని, రైతుల మేలు ఆలోచించే వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ మాయమాటలు నమ్మొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు ఎందుకు నిరసన తెలపాల్సిన అవసరం వచ్చింది అంటే మీ అందరికి తెలిసిందే. మొన్న వారం 10 రోజుల క్రితం రేవంత్ రెడ్డి అమెరికాలో చాలా ఈజీగా, చాలా క్యాజువల్గా ఏమవుతుంది లే అని మాట్లాడిండు. 3 గంటల కరెంటు చాలు అని చెప్పి, ఆ 3 గంటల కరెంట్ ఎట్లా చాలుతుందో అని చెప్పి అందరు ఇక్కడ నిగదీస్తే నోరు గరుచుకొని మీ అట్లని లేదు ఇట్లా అంటున్నా అని చెప్పి మాట్లాడుతుండు. చంద్రబాబు నాయుడు శిష్యుడై రేవంత్ రెడ్డి ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడతాడని చెప్పి కాంగ్రెస్ నాయకులు అందరూ ఆయన ఆరిపోసుకుంటున్నారు అక్కడ. అయినా కానీ వాళ్ళు ఏదో కొత్త కథలు చెప్పబోతున్నారు 3 గంటలు చాలుతుందని. 3 గంటలతో నిజంగా ఆ పశువుల పోయి ఒళ్ళు కడిగేందుకే 3 గంటలు చాలని చెప్పి రైతులందరూ ఇక్కడ చెప్తున్నారు. 3 గంటలతోటి ఎంత పారుతుందన్నది తెలియని అవివేకి రేవంత్ రెడ్డి నీకు అగేన్స్ట్గా నిరసన తెలుపుతూ ఈ రైతులందరూ వచ్చి ఒకటే మాట చెప్తున్నారు, మాకు రాబోయే రోజుల్లో కేసీఆరే ఉండాలి, 24 గంటల ఉచిత కరెంటే ఉండాలి, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటుతోటే కేసీఆర్ పాలనతోటే మాకు సాగు అవుతుంది, ఇంత దిగుబడి పెరుగుతుంది, అందరం సంతోషంగా ఉన్నాం. 10 సంవత్సరాల నుండి మా సంతోషాన్ని చూసి కళ్ళ మంటలు వచ్చి ఇట్లాంటి అన్ని కబుర్లు చెప్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పి రైతులు చెప్పడము, వాళ్ళ వెన్నంట మేము ఉన్నామని చెప్పేదానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన వాలంటీర్ పవన్ కుమార్ మృతదేహానికి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నివాళులర్పించారు. సిద్దిపురం గ్రామానికి చెందిన పవన్ కుమార్ నివాసానికి వెళ్లిన ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున రావాల్సిన సహాయం తప్పక అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా సంగం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పొదలకూరు మండలం మహమ్మదాపురం వద్ద కూలి పనులకు వెళ్లి గోడ కూలి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట వైసీపీ సీనియర్ నాయకులు కంటాబత్తిన రఘునాథరెడ్డి, పందిళ్లపల్లి శివకుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. చదువు మానేసి వాళ్ళ అమ్మ పని తీసుకొని పోతానంటుంది. ఏం పెట్టి చదివాం సార్, బయటకి వెళ్ళి పంపిస్తుంది వాళ్ళ ఆయన చదివినాక అంటే ఈ పరిచయం 3 బిడ్డలు ఆటంతే నా కోడలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను ఏలూరు డీసీహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వస్తువులు మెను గురించి ఆరా తీశారు. బెనర్జీ వారి వీధిలో గల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహం ఉన్న భవనంపై సిగరెట్ పీకలు, చెత్త చెదారాలు ఉండడాన్ని గమనించారు. రూముల్లోని గోడలపై అశ్లీల పదజాలాలతో ఉన్న పదాలను చూసి విద్యార్థులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వార్డెన్ సత్యనారాయణ సరిగా రావడం లేదని, పిల్లలను సైతం సరిగ్గా పట్టించుకోకపోవడంతో అల్లరి చిల్లరగా ఉంటున్నారని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థుల మధ్యన ఆయన నిద్ర చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు నివేదిస్తామని తెలిపారు.
ప్రదీప్ నాకు పాయింట్ ఏం పెట్టారు ఇవాళ ఫుడ్ ఏం పెట్టారు మధ్యాహ్నం మార్నింగ్ అదే మనకు మన ఇబ్బంది చేయించాను పెనాయిల్ అయిపోయి మళ్ళీ వచ్చారు అదిగో క్రికెట్ బిడ్డలు అయ్యి మనకి దారుణం అని చెప్పి ఆయన ఎవరో అది ఇంకా దానిగానే వాసన వస్తుంటే మన అన్ని తీయించాను అమ్మాయిలు తీసుకొచ్చిన వాళ్ళు వచ్చారంట మేము ఉంటాం హాస్టల్లో ఇంకా 6 నెలలు ఏదో చేస్తున్నాం మేము ఇచ్చారంట వాళ్ళు అప్పుడు నేను లేను నేను పక్కన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అనుచరులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 100 ఎకరాల అసైన్ భూములను కబ్జా చేశారని బీఆర్ఎస్ నాయకుడు సమ్మిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. నిరుపేదలకు చెందాల్సిన భూములను తప్పుడు పత్రాలతో కబ్జా చేశారని 19 ఏళ్లుగా ఈ భూములు కబ్జాలో ఉన్నాయని తెలిపారు. అసైన్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల రాజేందర్ పేదల భూములను రెగ్యులరైజ్ చేయాల్సింది పోగా ఆయనే అనుచరులకు దారదత్తం చేయడం దారుణమని అన్నారు. ఆత్మగౌరవం పేరుతో గెలిచిన ఈటెల చేసేది ఇదేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీ అనుచరులు కూడా ఉన్నారని, నిరుపేదలకు న్యాయం చేయాలని ఉద్దేశంతోనే లోకాయుక్తలో ఫిర్యాదు చేశానని అన్నారు. ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 629/887లో మరి జీవో 58/59 మీద అవకతవకలు భూ కబ్జా ఎమ్మెల్యే అనుచరులు ఈటెల రాజేందర్ గారి అనుచరులు దాదాపు వేలాది గజాలు గత 2004 నుంచి 2023 వరకు 19.5 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారి అనుచరులు అతను ఎలా కబ్జా చేసిందో దాని మీద ఈరోజు లోకాయుక్తలో పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద ఎమ్మెల్యే గారు దాదాపు 9 సంవత్సరాల ఈ పాలన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్లకు జీవో 58/59 కింద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 100 గజాలు 60 గజాలు 120 గజాలు ఆక్రమించుకొని ఉన్న వాళ్లకు రెగ్యులరైజ్ చేయడానికి ఒక చట్టం తీసుకొచ్చి ఒక జీవో తీసుకొచ్చి 125 గజాల వరకు చేయాలని మంచి ఉద్దేశంతో అయితే 2014, 18, 23 3 మాటల అవకాశం ఇచ్చింది పేద ప్రజలకు రెగ్యులరైజేషన్ దాని మీద. ఈ రెగ్యులరైజేషన్ దాని మీద మరి ఎమ్మెల్యే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అతను అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఉంటాడు కాబట్టి అతని అనుచరులకు విలువైన భూములు కేటాయించి రెగ్యులరైజ్ చేయడానికి దోహదపడుతుందో రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పేదవాళ్ళకు 60 గజాలు 100 గజాలు కూడా ఈ పరిస్థితిలో వందలాది ఎకరంన్నర 2 ఎకరాలు 3 ఎకరాలు 1000 గజాలు 2000 గజాలు ఆయన అనుచరులంతా ఇప్పుడు జీవో 59 విరుద్ధంగా అప్లై చేసుకొని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు మరి ప్రభుత్వంని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా 2004 నుంచి ఇప్పటివరకు 19.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అతను అసైన్మెంట్ చైర్మన్గా ఉన్న కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి పేదవాళ్ళకు భూములు ఇచ్చారు.
ఎంతమందికి నిరుపేదలకి ఆయన అనుచరులు వందలాది ఎకరాలు దాదాపు సర్వే నెంబర్లు 629లో 130 ఎకరాలు ఉంటే 10 ఎకరాల దాకా 15 ఎకరాలు విలువైన కోట్లు, ఒక ఎకరం 3 కోట్ల రూపాయల విలువైన భూమిని అతను అనుచరులకు కట్టబెట్టి రెగ్యులరైజ్ చేశాడు. 887లో 60 ఎకరాలు ఉంటే 33 ఎకరాలు అవుట్ సైడ్ పేద ప్రజలకు 60 గజాల చొప్పున ఇస్తే ఎంఆర్ఓల సంతకాలతోటి ఆయన అనుచరులు పాత సంతకాలతోటి మొత్తం 100 గజాలు 200 గజాలు 300 గజాలు 400 గజాలు వేసుకొని ఇతర గ్రామాల్లో ఉన్న నాయకులు ఇతర గ్రామాల్లో వాళ్ళకు వ్యవసాయం ఉండి ఇల్లుండి కోట్ల ఆస్తుపరులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వ భూమి ఈటల అనుచరులు మొత్తం కబ్జా చేసి ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తారు. కాబట్టి సమగ్ర విచారణ జరిపించి కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ప్రభుత్వం, ఎమ్మెల్యే చేసిన అరాచకాలు వేలాది కోట్ల రూపాయలు విలువసే ప్రభుత్వ భూములను ఆయన అనుచరులు కంటపెడుతున్నారు. కాబట్టి ఇన్నేళ్ళు ఉన్న జమ్మికుంట పట్టణంలో 50,000 ఓట్లు జనాభా కలిగిన జమ్మికుంట పట్టణం, అందులో మున్సిపాలిటీ వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు అసమ్మతి సెగ తప్పడం లేదు. వర్ధన్నపేటలో ఉద్యమకారులు, స్థానిక నేతలు తాము సైతం అంటున్నారు. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట అధికార పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్దల దృష్టికి ఉద్యమకారులు తీసుకెళ్లారు. దీంతో వర్ధన్నపేటలో గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న ఆరూరికి ఇంటిపోరు తప్పడం లేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి స్థానిక నేతలను, ఉద్యమకారులను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులకు, రియల్టర్లకే ప్రాధాన్యత ఇస్తారని విమర్శలు వచ్చాయి. మొత్తానికి వర్ధన్నపేట బీఆర్ఎస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. నీకొకటి తెలుసా, సహకార సంఘం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి సహకార బ్యాంకులను ఓపెన్ చేసి, సహకార వ్యవస్థను ఓపెన్ చేసి పరస్పర సహకారంతో బ్యాంకులను రైతులకు అప్పులిచ్చే విధంగా, కొనుగోలు చేసే విధంగా, ప్రతి సరుకు గింజ లేకుండా కొనుక్కునే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇప్పుడు కాదు, నెహ్రూ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అని చెప్పి ఈ సందర్భ ప్రధానమంత్రి ఉన్నప్పుడే అని చెప్పి ఈ సందర్భంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ హాస్పిటల్లో దారుణం జరిగింది. కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన సిబ్బంది సగం ఆపరేషన్ చేసి తర్వాత తమ వల్ల కాదని చేతులెత్తేశారు. వెంటనే గర్భిణీ కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే పసికందు మృతి చెందింది. డాక్టర్లు కాకుండా నర్సులు ఆపరేషన్ చేయడంతోనే శిశువు మృతి చెందిందని హాస్పిటల్ ముందు బంధువులు ధర్నాకు దిగారు. ఆసుపత్రి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో హాస్పిటల్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. హాస్పిటల్ దగ్గర కూర్చోండి. మీకు సమస్య సాల్వ్ కాకపోతే వాళ్ళతో మాట్లాడండి, కాకపోతే కేసు ఇవ్వండి, కేసు చేస్తాను. లీగల్ ఇట్లా పెట్టే సూచన చేస్తే తెలుసు మీకు హాస్పిటల్ దగ్గర ఏమైనా జరిగితే నన్ను మీరు కేసులు అయితే ముందే చెప్తున్నా. మళ్ళీ మొత్తం చేయండి, కూర్చొని అందరూ చేయండి. సూపర్ నండు రావాలి, సూపర్ నండు రావాలి, సూపర్ నండు రావాలి, సూపర్ నండు రావాలి, సూపర్ నండు వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, సూపర్ నండు వెంటనే సస్పెండ్ చేయాలి, సూపర్ నండు వెంటనే సస్పెండ్ చేయాలి, సూపర్ నండు సస్పెండ్ చేయాలి, సూపర్ నండు ఇక్కడికి రావాలి. నా పేరు మంద శాంతకుమారి, నా బిడ్డ పేరు వింధ్య. శనివారం ఉదయం 11:30కి నా పెయిన్స్ వస్తుంటే పాపని తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చిన. మంచిగా ఆరోగ్యంగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏ ట్రబుల్ లేదు పాపకి. ఆ హార్ట్ బీట్ అనేది కూడా వినిపిస్తారు, నిమిషానికి వినిపిస్తారు. మంచిగా ఆరోగ్యంగా ఉందమ్మా, ఏం లేదు పాపకి, మీరేం భయపడకండి అని చెప్పుకొచ్చిర్రు. మేము కూడా సరే నార్మల్ చేయమని అడిగినాము, నార్మల్ చేస్తామన్నారు. చూసినాము. నైట్ ఆదివారం తెల్లారుజామున 3 గంటలు 4 గంటల టైంలో సిస్టర్లు చూసిరు, థియేటర్లో తీసుకుపోయినరు. నార్మల్ చేస్తా అంటే చెయ్యమని చేస్తా అన్నారు. తీసుకుపోయేసరికి దారి లేదమ్మా, మీరు నల్గొండ తీసుకుపోండి అని చెప్పారు. సరే నల్గొండ తీసుకుపోతామని మేము అంబులెన్స్ మేడము మేము వచ్చి బయట అంబులెన్స్ మాట్లాడుతున్నాము. లోపల పోయేసరికి పిల్లకి మొత్తం చిన్న ఆపరేషన్ లాగా కోసేసి చేతులు పెట్టి గెలకడము. నర్సులు అయితే ఇట్లా పొట్ట మీద తప్ప కొట్టి ప్రెస్ చేసేసరికి పిల్లకి చాలా ఎక్కువయ్యేసరికి తిట్టిన. నేను హాస్పిటల్ నల్గొండ తీసుకుపోతా అనగా మీరెందుకు ఇట్లా చేసి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు, నా పిల్లకి ఏమన్నా అయితే ఏందని చెప్పి తిట్టేసి అంబులెన్స్ లో నల్గొండ తీసుకొని పోయినాం. ఆ మధ్యలో 3 సార్లు సృహ తప్పి పడిపోయింది పిల్ల. ఆక్సిజన్ పెట్టారు పైపులు ముక్కులల్లా. పోతున్న కొంచెం దూరం పోతున్న సృహ తప్పుతుంటే ఇట్లా కొట్టి లేపుకుంటూ ఏడ్చుకుంటా నల్గొండ తీసుకుపోయినాం. ఆడ తీసుకపోతే ఆడ మేము పట్టించుకోము, అంతగానం కోసి ఆ పిల్ల రక్తం అట్లా గారుతుంది,
కడుపులో బిడ్డ ఎట్లుందో తెలియదు, మాకు ఏమన్నా అయితే మా మీదకి వస్తుంది, మేము పట్టించుకోము అది ఇదని వాళ్ళు ఆడ స్టాఫ్ అంతా సగం ఆపరేషన్ ఇక్కడ చేసేసిరు, కోసేసిరు, మొత్తం బ్లీడింగ్ పోతుంది, బాగా ఉమ్మనీరు మింగింది, ఆ మోషన్ అనేది పోయింది అని చెప్పి. మీరు ఎంత ప్రెషర్ చేసి కొడితే ఆ పిల్ల మోషన్ పోతుంది, కడుపులో ఉన్న బిడ్డ పసిగొడ్డ పుట్టిన ఒక రోజు అయితే కానీ పిల్ల మోషన్ పోదు, మీరు ఎంత ప్రెషర్ చేస్తే పోతుంది అట్లా. నర్సులు చేసారు, డాక్టర్ ప్రమేయం లేదు, ఆమెకు అసలు సంబంధమే లేదు. పాపం అనొద్దు, డాక్టర్లు అన్యాయంగా బ్లేమ్ చేయట్లే నేను స్రవంతి మేడని. నర్సుల నిర్లక్ష్యం అట్లా ఉంది, మరి వాళ్ళు డ్యూటీలు చేస్తురా మళ్ళీ ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చేసిన వల్ల ఇప్పుడు ఆ బిడ్డ పోయింది, ఆడిపోయి పోతాలక నాకు ఇట్లా అంతా ఈనేసరికి పాప చనిపోయింది సార్. ఆడ బాక్స్ లో పెట్టా, నిన్న హాస్పిటల్ తల్లి ఎమర్జెన్సీలో ఉంది సార్, ఏం చెప్పలేం, క్రిటికల్ పొజిషన్ అని చెప్పారు. నల్గొండ గొల్లగూడ హాస్పిటల్లోనే ఉంది సార్. ఆడ మా ఆయన మా వదిన వాళ్ళు ఆడే ఉంటారు. మేమేం కోరుకుంటున్నాం అంటే సార్, ఇంకొకరికి ఇలాంటివి కావద్దు, ఇక్కడ ఉన్న స్టాఫ్ చేంజ్ కావాలి. మెయిన్ ఇక్కడ ఉన్న స్టాఫ్ చేంజ్ కావాలా, ఎవరు వచ్చినా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ స్టాఫ్ ఉన్న కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే, నైట్ పూట డాక్టర్లు లేరు, మెయిన్ నైట్ పూట డాక్టర్లు ఉండాలా. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఏ టైం చెప్తారా సార్? పెయిన్స్ ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి టైం ఏమని చెప్తారు. ఇప్పుడు నా పాపకి 22 డేట్ ఇచ్చారు, ముందే పెయిన్స్ వచ్చినాయి, ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? అట్లా జరగకుండా ఉండాలా. నా పాపకు అన్యాయం జరిగింది, ఇంకొక పాపకు అట్లా అన్యాయం జరగొద్దు. నా పాప ఇప్పుడు కడుపుకోతుంది కాబట్టి ఆ పాపకు కూడా ఏమన్నా న్యాయం జరగాల, అంతే. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్మఠ్ ఆనకట్ట వద్ద విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా నుంచి 7 మిత్రులు విహారయాత్రకు వచ్చారు. వీరిలో మెట్పల్లికి పట్టణానికి చెందిన రిహాన్ అనే యువకుడు కాలు జారి నీటిలో పడి గల్లంతయ్యాడు. సదర్మఠ్ ఆనకట్టకు సమీపంలోని యువకుని మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విహారయాత్ర కాస్త విషాదం కావడంతో మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. గేట్ బంద్ చేయండి, గేట్ బంద్ చేద్దామంటే అది ఆయన చెప్పండి సార్, మీరు మాట్లాడు, మీరు చెప్పండి. आए पुलिस वाले आया, ठीक है आओ तुम आओ। మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి సమీపంలో భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. దీంతో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. జన్నారం నుంచి కడం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంచిర్యాల నిర్మల్ హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు చెట్టును నరికి చిన్న వాహనాలకు లైన్ క్లియర్ చేశారు. బస్సు, లారీ లాంటి వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. జన్నారంలో వారసంత కావడంతో భారీగా పండ్లు, కూరగాయల వాహనాలు నిలిచిపోయాయి. సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజలు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా పెన్బహాడ్ ఎస్ఐ వెంకన్నగౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్, సైబర్ నేరాలు, మహిళలు, పిల్లల భద్రత గురించి పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరానికి గురైనప్పుడు 193 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్ రెడ్డి, సూర్యాపేట షీ టీమ్స్ హెడ్ కానిస్టేబుల్ జాఫర్, కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ ఆసియా, పోలీస్ కళా బృందం ఇన్ఛార్జ్ ఎల్లయ్య, గోపయ్య, చారి, నాగార్జున, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ పాల్గొనడం వరకే నిలవై ఉంటాం, ఆన్లైన్ పాల్గొనడం
జిందగీ అంటే ఏంటి? లైఫ్. అబ్బాయి ఏమో ఫాస్ట్ ఉన్నారు కదా మీరు. ఓకే, వెరీ గుడ్. లైఫ్, జిందగీ అంటే లైఫ్. ఫోబియా అంటే ఫోబియా 10th క్లాస్ చెప్పాలా? 9th 8th. భయం ఏంటి? భయం. ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోన్లో వాట్సాప్ వర్క్ చేస్తే చాలునంట. తెల్లవారేదాకా క్షణం ఆపరు చాటింగ్. ఎందుకు ఒకేసారి అంతా తలకాయించారు? తెల్లవారేదాకా క్షణం ఆపరు చాటింగ్. ఎవరునెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం, కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతట కాలం, అరచేతిలో కొలువైంది నాశనకాలం. ఈ సెల్ ఫోన్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాం మేమంటే, 3rd క్లాస్ నుంచి మొదలు పెడితే 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ టెక్లు, బీటెక్లు చేస్తూ కూడా ఈ ఫోన్లో ఏం చేస్తారో చెప్తాం మేము. తర్వాత మా సార్ మాట్లాడతాడు. ఈ టీంకి ఎలాంటి కేసులు వస్తున్నాయి. 5th క్లాస్ 6th క్లాస్ వాళ్ళు కూడా ఈ ఫోన్లో పట్టుబడి సార్ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమేమి మిస్టేక్ చేస్తారో చెప్తా. అవునా? సోషల్ మీడియా అంటే తెలుసా మీకు? చెప్పరా, చెప్పు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా జగనన్న తోడు. 549.70 కోట్లు విడుదల చేసిన సందర్భంగా ఏపీ సీఎం జగన్ వెల్లడి. బీఆర్ఎస్ సర్కార్పై విపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మరు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్య. ప్రభుత్వం తరపున సహాయం అందజేసేలా చర్యలు తీసుకుంటూ వాలంటీర్ పవన్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మేకపాటి హామీ. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల నిర్వహణ అధ్వానం. అసంతృప్తి వ్యక్తం చేసిన ఏలూరు డీసీహెచ్ఎస్ మోహన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.